ఓం శాంతి. పంచస్వరూపాల అభ్యాసం. నేను ఈ సాకార సంగమయుగి సృష్టిలో పరమాత్మ శ్రేష్ఠ రచన. సృష్టి ఆది పిత ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి సర్వోత్తమ బ్రాహ్మణుడను. నేను బ్రాహ్మణుడను, సంపూర్ణ పవిత్ర ఆత్మను. శ్రేష్ఠ ఆత్మను. పవిత్రత, శాంతి నా ఆత్మస్వధర్మం. సృష్టి చక్రంలో నా స్థానం సర్వోత్తమ స్థానం. నేను బ్రాహ్మణ ఆత్మను. పతితులను పావనంగా చేసేవాడను. పతిత పావని గంగను. జ్ఞానసాగరుడు శివబాబా శ్రేష్ఠ భాగ్యం ద్వారా నాకు దివ్యమైన అలౌకిక జీవితాన్ని ఇచ్చారు. బ్రహ్మ బాబాతో పాటుగా నాది కూడా దివ్య అలౌకిక జన్మ. కొత్త సృష్టి స్థాపనకు దివ్య కర్తవ్యం కోసం నేను బ్రాహ్మణ ఆత్మను. ఈశ్వరీయ సహాయకుడను. సంపూర్ణ విశ్వ కళ్యాణం చేసే కళ్యాణకారి బాబాకు నేను కళ్యాణి ఆత్మను. నేనాత్మను, త్రికాలదర్శిని. మొత్తం సృష్టి బ్రహ్మాండం గురించి ఆది మధ్య అంతం తెలుసుకున్న నేను జ్ఞానస్వరూప ఆత్మను. మన్మనాభవ మామేకం మంత్ర అర్థస్వరూపంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. మాయా, పరధర్మం, ప్రకృతి ధర్మంతో ముక్తుడను. ప్రకృతి జీతాత్మను. కల్పవృక్షం వేర్ల భాగంలో ఆదిపిత బ్రహ్మ బాబాతో పాటుగా తపస్య చేస్తున్నాను. బ్రహ్మ బాబా అడుగు పైన అడుగు వేసే నేను శివబాబాకు ఆశాదీపాన్ని. సృష్టి పరివర్తనకు
ఆధారమూర్తుడను. నేను బ్రాహ్మణ ఆత్మను. నేను జ్ఞానస్వరూప ఆత్మను. స్మృతి స్వరూప ఆత్మను. దివ్యగుణధారి, విశ్వసేవాధారిని. నిశ్చయబుద్ధి, నష్టోమోహ ఆత్మను. నా బ్రాహ్మణ ఆత్మ లక్ష్యం సంపూర్ణ ఫరిస్తాగా కావటం. నేను శ్రేష్ఠ ఆత్మను. నేనాత్మను దేహబంధనాలతో అతీతంగా అవుతున్నాను మరియు సంపూర్ణ ఫరిస్తా స్వరూపంలో ఇమిడిపోతున్నాను. నేను బ్రాహ్మణుడి నుండి ఫరిస్తాగా ఉమంగ ఉత్సాహాల రెక్కలతో ఆకాశతత్వానికి అతీతంగా ప్రకాశ వలయంలో ఎగురుతున్నాను. ప్రకాశవంతమైన ఈ ప్రపంచంలో నలువైపులా చంద్రకాంతి వలె వ్యాపించి ఉన్నది. నేను స్వయాన్ని లైట్ వలయంలో చూస్తున్నాను. వదనంలో బాప్దాదా నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే. ఓ పరవశించి మనసు ఊయలుగే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే. ఓ వినిన మనసు పులకరించే.
అనుపమ అనుభవాలిచ్చు అనుపమ అనుభవాలిచ్చు జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే జీవితమే వెలుగొందే నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే ఓ అతీంద్రియానందముందే బాబా నీ తీయని మురళీరవళి విన్న మనసు పులకరించే ఓ విన్న మనసు పులకరించే బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే వరములు శక్తులు కానుకలిచ్చే బాబా ప్రేమతో ఆహ్వానించే ఓ బాబా నీ తీయని మురళీరవళి విన్న మనసు పులకరించే ఓ విన్న మనసు పులకరించే జ్ఞానవాణి ప్రభవించి మదిలో ఆశా జ్యోతులు వెలిగే ఓ ఆశా జ్యోతులు వెలిగే చీకటి నశించే మనుగడలో నవోదయం విరాజిల్లే నవోదయం విరాజిల్లే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే వినిన మనసు పులకరించే ఓ వినిన మనసు పులకరించే ओम शांति शांति ओम शांति शांति अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा शिव का कर लो ध्यान आ रहा पावन पुण्य सवेरा पुण्य सवेरा
बसेरा ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ओम शांति। गुड మార్నింగ్। ఇది సాకార్ వాణి 21/9/20। बाबा చెప్తారు, मीठे बच्चे, संगम पर तुम्हें प्यार का सागर का प्यार का वर्षा दे मिलता है। प्यार का सागर बाप तुम्हें प्यार का वर्षा देते हैं, इसलिए तुम सबको प्यार दो, गुस्सा मत करो। శివబాబా చెప్తారు, ఈ సంగం యుగంలో మనకు ప్రేమ సాగర్ తండ్రి ప్రీతిదే ఆస్తి ఇస్తారు. అందువల్ల మనం కూడా అందరికీ ప్రీతిగా, అంటే అందరి దగ్గర ప్రీతిగా ఉండాలి, కోపంగా కాదు. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ ప్రేమ స్వరూప్ వాస్తవంగా, అయితే దేహ అభిమానంలో వచ్చి అది ఎట్లా కోపం చూపిస్తూ ఉంటుంది. प्रश्न, अपने रजिस्टर को ठीक रखने के लिए बाप ने तुम्हें कौन सा रास्ता बताया है? మన రిజిస్టర్ని బాగా పెట్టుకునే దానికోసం తండ్రి మనకు ఏం దారి చూపించినారు అంటే ఏ రిమార్క్స్తో రాకూడదు. రిమార్క్స్ అంటే వేరే వాళ్ళకు మన పైన వేరే వేరే భావన చెడిపోతుంది. అట్లా రిమార్క్స్ రాకుండా ఉండే దానికోసం తండ్రి మనకేమి దారి చూపించినారు. उत्तर, प्यार का रास्ता बाप तुम्हें बताया है, श्रीमत देते हैं। बच्चे हर एक के साथ प्यार से चलो, किसी को दुख नहीं देना, कर्मेंद्रियों से कभी कोई उल्टा कर्म नहीं करो, सदा यही जांच करो कि मेरे में कोई आसुरी गुण तो नहीं है, मूड तो नहीं होता है, मूडी अंटे मुड़ाफा, कोई बात में बिगड़ता तो नहीं. అంటే శివబాబా చెప్తారు, నేను మీకు ప్రీతిగా ఉండే దారి చూపించాను. శ్రీమతం కూడా ఏం చెప్తుందంటే, బచ్చే ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా ప్రీతిగా నడుచుకోండి, ఎవరికి దుఃఖం ఇవ్వద్దు. ఒకవేళ మనం ఏదో దుఃఖం ఇస్తాం అనుకోండి, మనకే బ్యాడ్ రిమార్క్స్ వస్తుంది. వాళ్ళు మన పైన ఏమేమో అనుకుంటారు, నెగిటివ్గా అనుకునేస్తారు. అదంతా ఉండకూడదంటే ప్రతి ఒక్కరి దగ్గర శ్రీమత అనుసారంగా ప్రీతిగానే నడుచుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు ఉల్టా పని చేయకూడదు. సదా ఇదే మన లోపల చెక్ చేస్తూ ఉండాలి. నా లోపల ఏదైనా అవగుణం, ఆసురీ గుణాలు లేదు కదా అట్లా అని చెక్ చేస్తూనే ఉండాలి. మూడీ కాకూడదు. మూడీ అంటే మూడ్ ఆఫ్ చేసుకోకూడదు.
తర్వాత ఏ మాటలో కూడా మనకు అలిగిపోయే సంస్కారం ఉండకూడదు, దేంట్లో అలిగిపోకూడదు. మన బాబా తలంపు, బాబా ఇచ్చే జ్ఞానాన్ని విచార సాగర్ మంతం చేసి దాని కర్మల్లో తీసుకురావాలి. ఎవరైనా ఏమైనా అంటే కూడా మనం అలిగిపోకూడదు, ఆ జ్ఞానం యూస్ చేయాలి. అప్పుడే రిమార్క్స్, బ్యాడ్ రిమార్క్స్ రాదు. अच्छा गीत, ये वक्त जा रहा है, ఈ టైం పాస్ అవుతానే ఉంది. మొదట్లో ఎంత టైం ఉండింది పురుషార్థాన్ని, అన్నీ పోయి కొంచెం మిగిలింది. ఈ కొంచెం టైంలో ఎవరు ఏం చేస్తారు? పుణ్యం ఇప్పుడు సంపాదన చేసుకుంటారు. ఇదే టైం. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. दिन प्रतिदिन अपना घर व मंजिल नज़दीक होता जाता है. अभी जो कुछ श्रीमत मिलती है उसमें गफलत नहीं करो. బాబా చెప్తారు, మీఠే మీఠే ఆత్మిక బిడ్డలు, మీరు ఈ పాట విన్నారు కదా, ఇప్పుడు టైం పాస్ అవుతూ ఉంది. జరిగిన సమయం వాపసే రాదు. అందువల్ల ఇప్పుడు రోజు రోజుకి మన ఇంటి దగ్గర పోతూ ఉన్నాం. మన లక్ష్యమే ఇంటికి పోయేది కదా, చాలా దగ్గరగా వచ్చేసింది. టైం అంత ఫాస్ట్గా పోదా ఉంది. అందుకే ఇప్పుడు శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. ఈ టైంని వేస్ట్ చేయకూడదు. శ్రీమతే చెప్తుంది, నువ్వు టైం వేస్ట్ చేయొద్దు అట్లా అని. బాప్ కా డైరెక్షన్ మిల్తా హై కి సబ్కో మెసేజ్ పहुंचाओ. మన టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా బాబా సందేశం ఇచ్చేయాలి. బాబా సందేశం ఎప్పుడు ప్రతి ఒక్క ఆత్మకు అందుతుందో అప్పుడే అందరూ కష్టాల నుంచి ముక్తి అయిపోతారు. बच्चे जानते हैं लाखों करोड़ों को మెసేజ్ దేనా హై. ఎంతమందికి మెసేజ్ ఇవ్వాలి? ఎంతమందికి దొరకనే లేదు సందేశం. లక్షల్లో ఉన్నారు, కోట్ల ఉన్నారు, వాళ్ళకు ఇది సందేశం దొరకనే లేదు, బాబా ఇచ్చిన సందేశం. फिर कोई समय भी आ जाएगा जब बहुत हो जाएंगे तो बहुतों को मैसेज देंगे. ఇప్పుడు అట్లా ఒక సమయం జల్దీ వచ్చేస్తుంది, ఒకేసారి చాలా మందికి సందేశం ఇచ్చేట్టుగా ఆ టైం కూడా వస్తుంది. బాప్ కా మెసేజ్ మిల్నా తో సబ్కో హై. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సందేశం దొరకాలి. మెసేజ్ बहुत సహజే. సందేశం ఏమి చాలా ఈజీ సందేశం. ఏం చెప్పాలి? सिर्फ बोलो, अपने को आत्मा समझ करके बाप को याद करो और कोई कर्म इंद्रियों से मनसा वाचा कर्मणा कोई बुरा काम नहीं करो. ఇది మెసేజ్. ఆత్మని అనుభవం చేయాలి ఫస్ట్, తర్వాత తండ్రి తలంపు చేయాలి, తర్వాత ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ పాపం చేయకూడదు. మనసా వాచ కర్మణ మూడిట్లా ఏమి చెడ్డ పని చేయకూడదు. ఇదే మెసేజ్ అందరికీ అందించాలి. పहले मनसा में आता है तब वाचा में आता है. अभी तुमको राइट रॉन्ग समझने की बुद्धि चाहिए. ये पुण्य का काम है, ये करना चाहिए. क्या అంటే శివబాబు చెప్తారు, ఏదైనా ఒకటి మనసులో వస్తుంది, ఏదో సంకల్పం మంచిదో చెడ్డదో వస్తుందా లేదా, తర్వాత అది మాటలో వస్తుంది. సో ఇప్పుడు మనకు రైట్ ఏమి రాంగ్ ఏమి దీని బుద్ధి దొరికిందా లేదా? మీకు దొరికిందా తెలివి? రైట్ ఏమి రాంగ్ ఏమి అట్లా అని. ఇది పుణ్యకార్యమా లేదా, ఇది చేయాలనా లేదా, మీకు బాగా అర్థమైందా? మనసులో ఏమేమో సంకల్పం వచ్చేస్తుంది, దాన్ని చెక్ చేసుకుని తర్వాత మాట్లాడాలి, చేయాలి. ఏంటంటే ఇప్పుడు మనసులో ఎక్కువగా వేరు వేరు సంకల్పాలు కూడా రావచ్చు. దిల్ మే సంకల్ప आता है, गुस्सा करे. अभी बुद्धि तो मिली है ना, अगर गुस्सा करेंगे तो पाप बन जाता है.
సంకల్పం వస్తూ ఉంటుంది, వీళ్ళపైన నాకు చాలా కోపం రావాలి అట్లా అని. అయితే మీ బుద్ధి ఏం చెప్తుంది? బుద్ధికి తెలుసు కదా ఇట్లా కోపం వచ్చేది పాపం అట్లా అని. మరి ఆ పాపం చేయాలన్నా ఏమి కంట్రోల్ చేసుకోవాలనా లేదా? करना चाहिए व नहीं करना चाहिए. पापम बाप को याद करने से పుణ్యాత్మ బన్ జాయింగ్. అట్లా కోపంతో ఏమైనా సంకల్పం వచ్చేటప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మీకు బుద్ధి దొరికిందా లేదా? కోపం వచ్చేది పాపం అట్లా అని అంటే తండ్రి తలంపు చేస్తూ ఉంటే పుణ్యాత్మ అయిపోతాం. तो ऐसा नहीं, अच्छा अभी हुआ फिर नहीं करेंगे, ऐसे फिर कहते रहेंगे तो ఆదత్ बढ़ जाएंगी. మరి ఇట్లా కాదు, అయ్యో పోన్ ఈసారి అయిపోయింది, నెక్స్ట్ టైం సర్చ్ చేసుకుంటాను అట్లా. మరి నెక్స్ట్ టైం కూడా అట్లనే చేస్తే ఏమవుతుంది? ఎన్నిసారి నెక్స్ట్ టైం ఈసారి ఏమో అయిపోయింది, మళ్ళీ నేను బాగా అయిపోతాను అట్లా అలవాటు అయిపోతుంది. గడి కోపం వస్తూ ఉంటే అది సంస్కారం అయిపోతుంది. तो मनुष्य ऐसे कर्म करते हैं जो समझते हैं ये पाप नहीं है, तो विकार को पाप नहीं समझते हैं. अभी बाप ने बताया है ये बड़े से बड़ा पाप है, इस पर जीत पाना है और सबको बाप का मैसेज देना है कि बाप कहते हैं मुझे याद करो, मौत सामने खड़ा है. అంటే మనుషులు ఎట్లా పని చేస్తారంటే వాళ్ళకు ఇది కూడా అర్థం కాలేదు, ఇది పాపమా పుణ్యమా అట్లా అని. వికారాన్ని పాపాన్ని అనుకోరు, అదేదో శుభకార్యంలాగా అనుకొని మ్యారేజ్ అది ఇది ఎంత ఖుషిగా చేస్తారు. మళ్ళీ చెడ్డ పని చేయించేదానికి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎంత పాపం! మళ్ళీ బాబా చెప్పినారు, వికారంలో పోయేది మాత్రం పెద్ద అంటే పెద్ద పాపం, మహాపాపం అయిపోతుంది వికర్మం చేసేది. దానికి మనం కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. దీన్ని జయించేస్తేనే మనం జగజ్జీత అవుతాం. ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, చెప్పాలి. తండ్రి తలంపు చేయండి, ఎందుకంటే ఇప్పుడు వినాశం మనకు అంటి ముందు ఉంది. అందరి ముందు చావు ఉందా లేదా? ఎవరు ఎప్పుడు చనిపోతారో చెప్పేదానికి లేదు. ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, రేపు చూస్తూ ఉండరు. అందువల్ల ఇప్పుడు ఇట్లా పాపం అంతా చేయకూడదు. బాబా తలంపు చేస్తూ ఉంటే పుణ్యాత్మ అవుతారు, పాపం అంతా భస్మ అవుతుంది. जब कोई मरने पर होते हैं तो उनको कहते हैं ना, गॉड फादर को याद करो, रिमेंबर गॉड फादर. वो समझते हैं कि गॉड फादर पास जाते, परंतु वो लोग ये नहीं जानते हैं कि गॉड फादर को याद करने से क्या होता है, कहाँ जाएंगे. అంటే ఎవరైనా చనిపోయేట్టుగా ఉంటే వాళ్ళకి చెప్తారు భగవాన్ స్మృతి చెయ్యి అట్లా అని. ఇంగ్లీష్లోనూ చెప్తారు రిమెంబర్ గాడ్ ఫాదర్ అని చెప్తారు. అయితే వాళ్ళకు గాడ్ ఫాదర్ ఎట్లా పోయేది అక్కడ దగ్గర అది తెలీదు. వాళ్ళు అనుకుంటారు చనిపోయిన వెంటనే భగవాన్ దగ్గర పోయినారు అట్లా అని. అయితే ఆ భగవాన్ ఎవరు ఎట్లా ఉంటారు, ఎట్లా తలంపు చేసేది, ఎక్కడ పోయేది భగవాన్ దగ్గర, ఎక్కడ ఉన్నారు నీ పోయేది, అదన్ని విషయాలు తెలియదు వాళ్ళకు. మళ్ళీ ఎక్కడ పోదారు? బాబా తలంపు చేస్తే, పరమాత్మ తలంపు చేస్తే ఎక్కడ పోదారు అది నువ్వు తెలీదు. आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, गॉड फादर के पास तो कोई जा नहीं सकते हैं. तो अभी तुम बच्चों को अविनाशी बाप की अविनाशी याद चाहिए. అంటే శరీరం వదిలేస్తే ఇట్లా కాదు, అందరూ పరమాత్మ దగ్గర పోదారు అట్లా అని. ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇట్లా కాదు భగవాన్ దగ్గర పోయింది. అయితే శివబాబా చెప్తారు మీరందరూ ఆత్మలు, అవినాశి తండ్రి బిడ్డలు. సో తలంపు కూడా అవినాశిగా ఉండాలి.
మధ్యలో కట్ అయింది అనుకోండి, మధ్యలో ఏదో పాపం జరిగింది అని అనుకోండి, అప్పుడేమైనా శివబాబా దగ్గర పోదారా? ఎంత పాపం! ఒక సైడ్ బాబా తలంపు, ఇంకొక సైడ్ వెంటనే పాపం చేసేది. అట్ల వాళ్ళు ఏమి బాబా దగ్గర పోరు. ఎప్పుడు పోదారు బాబా దగ్గర? కంటిన్యూగా అవినాశిగా తలంపు ఉండాలి. తలంపు కూడా వినాశం కాకూడదు, మధ్యలో కటింగ్ निरंतर। जब तमो प्रधान दुखी बन जाते हैं तभी एक दो को कहते हैं गॉड फादर को याद करो। सब आत्माएं एक दो को कहती है, कहती तो आत्मा ही है ना, ऐसे नहीं कि परमात्मा कहते हैं। आत्मा आत्मा को कहती है बाप को याद करो। అంటే ఎప్పుడు తమో ప్రధాన్ దుఃఖీగా అయిపోతారు, అప్పుడు పరస్పరంగా చెప్తారు భగవాన్ తలంపు చేయి, భగవాన్ తలంపు చేయి అట్లా అని. అదేం శివబాబా చెప్తారా ఏమి? భగవాన్ తలంపు చేయి. భగవాన్ డైరెక్ట్ వాచా ఏమంటే నా తలంపు చేయి అట్లా అని. అయితే మనుషులందరూ పరస్పరంగా చెప్పుకునేటప్పుడు ఆత్మనే చెప్తుంది, ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు చెప్తుంది పరమాత్మ తలంపు చేయి అట్లా అని. तो ये कॉमन रसम हो गया है. చనిపోయేందుకు ముందు ఇది ఒక కామన్ సిస్టమ్ అయిపోయింది. ఏమి కామన్ సిస్టమ్? ఇప్పుడైనా నారాయణ నారాయణ అని చెప్పు, రామ్ రామ్ చెప్పు అని చెప్తారు చనిపోయే టైం. అదే భగవాన్ తలంపు ఎక్కడ, అది కూడా తెలీదు. సో मरने समय ईश्वर को याद करते, ईश्वर का डर रहता है. చనిపోయేందుకు ముందు ఈశ్వర తలంపు ఉంటుంది, ఎందుకంటే భయం ఉంటుంది. చనిపోయేటప్పుడు ఏం భయం ఉంటుంది? ఈశ్వర్ దగ్గర ఎందుకు భయం? समझते हैं अच्छे व बुरे कर्मों का फल ईश्वर देता है. बुरा कर्म करेंगे तो ईश्वर धर्मराज द्वारा बहुत सजा देगा, इसलिए डर रहता है. बरोबर कर्मों की భోగ్నా తో హోతీ హేనా, అంటే వాళ్ళకు భయం ఉంటుంది, ఎందుకంటే మంచిది చెడ్డది పని అనుసారంగా ఈశ్వరే దానికి ఫలం ఇస్తారు అట్లా అని. ఒకవేళ తప్పు పని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అనుకుంటారు ఓ ఈశ్వర్ ధర్మరాజు ద్వారా శిక్ష ఇస్తారు అట్లా అని, అంటే పనిష్మెంట్ ఇస్తారు అని అనుకుంటారు. అందువల్ల భయం ఉంటుంది ఈశ్వర్ దగ్గర, ఎక్కడ పనిష్మెంట్ ఇస్తారో ఏమో అట్లా అని. తప్పు పని అంతా చేసే వాళ్ళకి భయం ఉండేది. అయితే ఇదేమో రైట్, ఏ కర్మం చేసినారు ఆ కర్మానికి కంపల్సరీగా అనుభవించే తీరాలి. చెడ్డది చేస్తే చాలా దుఃఖం అనుభవించాలి, మంచిది చేస్తే కొంచెం సుఖం వస్తుంది. तुम बच्चे अभी कर्म अकर्म विकर्म की गति को समझते हो. మీకు అర్థమైందా ఇప్పుడు? కర్మ అకర్మ వికర్మ అని గతి మీకు బాగా అర్థమైపోయింది. जानते हो ये कर्म अकर्म हुआ, याद में रह करके जो भी कर्म करते हैं वो अच्छा करते हैं. रावण राज्य में मनुष्य बुरे कर्म ही करते हैं, राम राज्य में बुरा कर्म कभी नहीं होता है. అంటే అకర్మ ఎప్పుడు అవుతుంది, సుకర్మ ఎప్పుడు అవుతుంది, వికర్మ ఎప్పుడు అవుతుంది? అంటే బాబా తలంపులో ఉండి ఏ పని చేసినా అది మంచిది అవుతుంది, దాని సుకర్మం చెప్తుంది. మరి ఎప్పుడు రావణ రాజ్యంలో ఆసురి గుణానికి వశమై చేస్తారు, అదన్నీ వికర్మమే అవుతుంది. అంటే సత్యుగంలో చెడ్డ పని జరగదు, అక్కడ వికర్మం ఎవరు చేయరు, అందువల్ల అక్కడ ఏ ప్రకారమైన చెడ్డ పని జరగదు. అభి श्रीमत तो मिलती रहती है, कहाँ बुलावा होता है ये करना चाहिए व नहीं करना चाहिए, हर बात में पूछते रहो. ఇప్పుడు బాబా మనకు శ్రీమతం ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా మన మ్యారేజ్కి రండి అట్లా ఇట్లా అని పిలుస్తారు, పోవాలన్నా వద్దా?
బాబా దగ్గర సలహా అడగారు. సలహా తీసుకొని ఏం చెయ్యాలని చెప్తారో అది చెయ్యాలి. మనం పూర్తిగా సమర్పణ అయిన వాళ్ళు బాబా ఫంక్షన్ తప్ప ఎక్కడం పోయలేదు. లౌకికలో ఉండే వాళ్ళకు బాబా సలహా ఇస్తారు, పోదే ఏం చేయాలి అట్లా అని, సర్వీస్ చేయాలి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ బాబా చెప్తారు. समझो कोई पुलिस की नौकरी करते हैं तो उन्हों को भी कहा जाता है तुम पहले प्यार से समझाओ. ఇప్పుడు పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏమి చూస్తున్నారు కదా, కరోనా టైం రోడ్లో ఎట్లా పోలీస్ వాళ్ళు కొట్టి పెట్టేశారు. అయితే శివబాబా చెప్తారు, ఒకవేళ నీకు పోలీస్ అయ్యే డ్యూటీ దొరికింది అనుకోండి, నౌకరీ అంటే జాబ్, అయినా కూడా మీరు వాళ్ళ దగ్గర కొంచెం ప్రీతిగా చెప్పాలి. ఒకేసారి కోపం వచ్చి కొట్టేదానికి పోకూడదు. పోలీస్ వాళ్ళు ఉన్నారా, తో సచ్చి న కరే తో బాద్ మే మారు. ఒకవేళ వాళ్ళు సత్యంగా చెప్పలేదు, అప్పుడు కొంచెం యాక్ట్ చేయాలి కొట్టేటగా. ప్యార్ సే సమజానే సే హాత్ ఆ సక్తే. మన ప్రీతిగా చెప్తే వాళ్ళు మనకు చిక్కుతారు, అంటే అన్నీ సత్యంగా చెప్పేస్తారు. ఒకవేళ ప్రీతిగా చెప్తే వాళ్ళు సత్యంగా చెప్తారు, మన చేత వచ్చేస్తారు వాళ్ళు. परंतु उस प्यार में भी योग बल भरा हुआ हो तो उस प्यार की ताकत से कोई को भी समझाने से समझ जाएंगे. ये तो जैसे कि ईश्वर समझाते हैं. అయితే శివబాబా చెప్తారు, ప్రీతి అంటే శివబాబాని మర్చిపోయి ప్రీతి ఉండకూడదు. బాబా తలంపులో ఉండి యోగ బలం ఆధారంలో ప్రీతిగా ఎవరికైనా చెప్పండి, దాంట్లో శక్తి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా వింటారు. వాళ్ళు అనుకుంటారు, ఓహో భగవానే నాకు వీళ్ళ ద్వారా చెప్తున్నారు అట్లా అని వాళ్ళ మనసులో రియలైజేషన్ వస్తుంది. మనం శివబాబా తలంపులో ఉండి ఎవరినైనా కరెక్షన్ చేస్తే, ప్రీతిగా చెప్తే వాళ్ళు మన మాట గ్యారంటీ వింటారు. तुम ईश्वर के बच्चे योगी हो ना, तुम्हारे में भी ఈశ్వరీయ తాకత్ హై. బాబా చెప్తారు, మీరు ఈశ్వరీయ బిడ్డలు, యోగిలు, మీ దగ్గర కూడా శక్తి ఉంది, ఈశ్వరీయ శక్తి. तो ईश्वर प्यार का सागर है, उसमें ताकत है ना. ఈశ్వర్ ప్రేమ సాగర్, ఆ ప్రేమ సాగర్లో శక్తి ఉంది, ప్రీతిలోనే శక్తి ఉంది. सबको वर्षा देता है. तुम जानते हो स्वर्ग में प्यार बहुत होता है. अभी तुम प्यार का पूरा वर्षा ले रहे हो. लेते लेते नंबरवार पुरुषार्थ अनुसार पुरुषार्थ करते करते प्यारे बन जाएंगे. అంటే బాబా మనకు ఇదే ఆస్తి ఇస్తారు, ప్రీతిని ఆస్తి ఇస్తారు. మరి స్వర్గంలో కూడా పరస్పరంగా ఎంత ప్రీతి ఉంటుంది. ఆ ప్రీతిది ఆస్తి ఇప్పుడు మనం శివబాబా దగ్గర ఉండి తీసుకుంటాం. తీసుకొని పురుషార్థం చేసి చాలా ప్రియంగా అయిపోతాం. ఏం విన్నారు? ప్రీతి, చాలా ప్రీతిగా. ఫస్ట్ బాబా దగ్గర అమృత వేళ ప్రీతిగా మాట్లాడాలి. బాబా మీరు ప్రేమ సాగర్, మీ దగ్గర ఉండి నాకు ప్రీతిది ఆస్తి వస్తుంది, ఈ ప్రీతి ఆధారంలో నేను ఎంత బాగా అయిపోతాను ప్రియంగా. అట్లా అంతా మాట్లాడుకొని రోజు ఈ మాటలు మాట్లాడాలి. అప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది. బాప్ कहते हैं किसको दुख नहीं देना है, नहीं तो दुखी होकर मरेंगे. శివబాబా చెప్తారు, ఎవరికి దుఃఖం ఇయ్యద్దు. ఒకవేళ మన దుఃఖం ఇచ్చేది ఉంటే మనం చనిపోయేటప్పుడు మనకు ఏమవుతుంది? చాలా దుఃఖం అయిపోతుంది, పశ్చాత్తాపం ఎక్కువ ఉంటుంది, చాలా దుఃఖీగా ఉండి మనం చనిపోతాం. అందువల్ల మనం చనిపోయేందుకు ముందు
ఎవరెవరికి దుఃఖం ఇచ్చినామో వాళ్ళందరికీ సారీ చెప్పేసి బాబాకు సారీ చెప్పాలి, రోజు సారీ చెప్పాలి. బాబాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరికైనా దుఃఖం ఇచ్చి ఉంటాను, సారీ బాబా. అప్పుడు మనం చనిపోయేటప్పుడు మనకు దుఃఖం ఉండదు. అయితే దుఃఖమే ఈకూడదు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? దుఃఖం ఇచ్చేది స్టాప్, फुल स्टॉप. बाप प्यार का रास्ता बताते हैं. मनसा में भी आने से वो शिकल में आ जाता है. कर्मेंद्रियों से कर लिया तो రిజిస్టర్ ఖరాబ్ హో జాతా హై. శివబాబా చెప్తారు, ఒకవేళ మన మనసులో వస్తుంది అనుకోండి ఎవరికైనా దుఃఖం ఇచ్చే సంకల్పాలు, ఎంత కోపంగా లోపల ఉంటాం మనం, అది ముఖాలకు అనిపించేస్తుంది. ఒకవేళ మన మాటలో వచ్చింది లేదు యాక్షన్లో వచ్చింది అనుకోండి, కర్మేంద్రియాల ద్వారా అది బయట వచ్చేస్తే మన రిజిస్టర్ చెడిపోతుంది, రిమార్క్స్ వస్తుంది. వీళ్ళ సంస్కారం ఎట్లా ఉంది చూడు, బాబా బిడ్డనాయని చెప్తారా లేదా అందరూ. దేవతాంకి చాల్ చలన్ కా గాయన. దేవతలది నడవడికను గురించి ఎంత బాగా గాయన ఉంది, ఎంత మధురం. ఆ రోజు పాట విన్నారా లేదా? ఏమేం మధురం, అణు ప్రతి ఒక్క కర్మేంద్రియ సరి ప్రతి అణువులో మధురమే మధురం. అట్లా మనం కూడా ఇప్పుడు అట్లా అయిపోవాలి. इसलिए बाबा कहते हैं దేవతాओं की పూజారిयों को समझाओ. దేవతలను రోజు వాళ్ళు మహిమ చేస్తారు, దేవతల పూజారి. అందువల్ల వాళ్ళకి చెప్పాలి మనం, वो महिमा गाते हैं. आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो. अपनी चाल चलन भी सुनाते हैं. तो उनको समझाओ तुम ऐसे हो, अभी नहीं तो फिर होगा ज़रूर. బాబా చెప్తారు, వీళ్ళు మహిమ చేస్తారు కదా పూజారీలు దేవతలను రోజు. నువ్వు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ, నేను అట్లా లేదు, అట్లా అంతా నా నడవడికి ఎట్లా ఉంది అట్లా అని వర్ణన చేస్తారు. నేను నీచ పాపి ఎట్లా ఇట్లా అని చెప్తారు. మళ్ళీ వాళ్ళకు మనం చెప్పాలి. ఒకవేళ ఈరోజు వినలేదంటే గ్యారంటీ ఇంకొక రోజు వింటారు వాళ్ళు. तुमको ऐसा देवता बनना है तो अपनी चाल चलन ऐसी रखो तो तुम ये बन जाएंगे. నువ్వే చెప్పుకున్నావు కదా దేవత ముందు, నేను మహాపాపి, నేను అది ఇది నీచ అట్లా. సరే ఇప్పుడు నువ్వు కూడా దేవతలాగా నడుచుకో, నువ్వు కూడా అట్లా అయిపోతావు దేవతలాగా. అట్లా అని ఆ పూజారికి చెప్పాలి. మనం కూడా మొదట్లో పూజారీలు, మనం ఫస్ట్ ధారణ చేసుకోవాలి. अपनी जांच करनी चाहिए, हम संपूर्ण निर्विकारी कहाँ तक बने हैं. ఫస్ట్ మనం మాన్నే చెక్ చేసుకోవాలి, మన సంపూర్ణ నిర్వికారి ఎంత అయినా. సత్యవేళ మన సంపూర్ణ నిర్వికారిగా లేదు, ఇప్పుడు కూడా నిర్వికారిగా కావాలి. హమారీ మీ కోయి ఆసురి గుణతోనే చెక్ చేసుకోండి, మన లోపల ఏమి ఆసురి గుణాలు లేదా ఏమి. कोई बात में बिगड़ता तो नहीं हूँ, मूडी तो नहीं बनता हूँ. अनेक बार तुमने पुरुषार्थ किया है. మరి లోపల చూసుకోవాలి, నేను ఏదైనా ఒక మాటలో ఎవరి దగ్గరైనా అలిగిపోదానా ఏమి. మూడీగా ఉండకూడదు, ఇష్టం వస్తే పని చేస్తారు లేదంటే లేదు, అట్లాను మూడీగా ఉండకూడదు. మనం ఇదంతా అనేకసారి పురుషార్థం చేసాం, అవగుణాలంతా తీసేసాం, అలిగిపోయేది స్టాప్ అయింది, మూడీగా లేదు. ఎన్నిసారి పురుషార్థం చేస్తున్నారు, కల్ప చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తాం మనం. బాప్ कहते हैं तुमको ऐसा बनना है. దేవతలాగా కావాలి మనం. ఇప్పుడు లక్ష్యమే అదే కదా, మనిషి నుంచి దేవత. మరి ఈ ఆసురి గుణాలంతా ఉంటే సర్వగుణ సంపన్న ఎట్లా అవుతారు? బనానే వాళ్ళ బి హాజీర్ హై. మన దేవతలాగా తయారు చేసేవాళ్ళు కూడా
మన ముందు వచ్చినారు ఇప్పుడు శివబాబా మన కోసమే వచ్చినారు బాబా పైన ఉండి కింద మన దేవతగా చేసే దానికోసం మనం కాలేదంటే ఎవరు అవుతారు कहते हैं కల్ప కల్ప తుమ్కు ఐసా బనాతా భగవాన్ వచ్చి ఎంత ప్రీతిగా చెప్తారు ప్రతి కల్పం నేను వచ్చి మిమ్మల్ని ఇట్లా దేవతలాగా చేస్తాను कल्प पहले जिन्होंने ज्ञान लिया है वो ज़रूर आकर लेंगे ఎవరు కల్ప ముందు వచ్చి ఈ జ్ఞానం తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా గ్యారంటీ వస్తారు पुरुषार्थ भी कराया जाता है और बेफिक्र भी रहते हैं शिव बाबा మన ద్వారా పురుషార్థం కూడా చేయిస్తారు మళ్ళీ చింత చేయరు ఎందుకు బాబా ఏమి చింత చేయరు ఒరే పురుషార్థం చేయిస్తారు నా ప్రియమైన బిడ్డను ఇట్లా ఉంటివి ఇట్లా చెయ్యి అట్లా అని మళ్ళీ చేస్తారా లేదా ఎవరి పైన ఉంది శివబాబా ఏం చింత చేయరు మనకు కూడా చింత ఉండకూడదు మనం ఎన్నిసారి కొందరికి నేర్పిస్తాం వాళ్ళు మారేదే లేదు మనకేమవుతుంది ఎన్నిసారి చెప్పినా కూడా ఏంది వీళ్ళు మారనే లేదు అట్లా అని అట్లా ఉండకూడదు బాబా ఏమనుకుంటారు చెప్పండి చింతనే లేదు బాబాకు ఎందుకు డ్రామా की नूंद ऐसी है బాబాను అదే చెప్తారు డ్రామాలోనే వీళ్ళ పార్టే ఇట్లా ఉంది అట్లా అని कोई कहते हैं ड्रामा में नूंद होगी तो ज़रूर करेंगे ना మళ్ళా బిడ్డలు దాని అడ్వాంటేజ్ తీసుకొని చెప్తారు ఏమీని అయ్యో డ్రామాలు ఉంటే కదా నేను చేసేది అట్లా అని శివబాబా చెప్తారు ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు ఎవరు ఎట్లా నేను చింత చేయను డ్రామాలో వాళ్ళ పార్ట్ అంటే ఆ పాయింట్ని తీసుకుంటారు బిడ్డలు చెప్తారు ఓ డ్రామాలో నాకు పార్టీ లేదు ఎట్లా చేసేది అట్లా అని వండర్ఫుల్ కదా బిడ్డలు కూడా అంటే వాళ్ళ వాల్యూ వాళ్ళకే లేదు अच्छा चार्ट होगा तो ड्रामा कराएगा ना చెప్తారు కొందరు మంచి చార్ట్గా ఉంటే నేను డ్రామా అనుసారంగా ఉంటే నేను చేస్తాను కదా డ్రామానే కదా చేయించేది పురుషార్థం బాబా చెప్తారు డ్రామానే చేయించేది పురుషార్థం నువ్వు వద్దు అని అనుకుంటే కూడా చేయాల్సిందే డ్రామా చేయించేస్తుంది समझा जाता है इनकी तकदीर में नहीं है కొందరు చేయలేదు అనుకోండి బాబా చెప్తారు వీళ్ళకి పాపం అదృష్టంలోనే లేదే పురుషార్థం చేసేది पहले पहले एक ऐसे बिगड़ा था तकदीर में नहीं था बोला ड्रामा में होगा तो ड्रामा हमको पुरुषार्थ कराएगा ना बस फिर छोड़ दिया ఈ డ్రామాది పాయింట్ విని ఒకరు ఏం చేశారంటే ఆలిగిపోయినాడు మళ్ళా చెప్పినాడు ఏమీని నాకు అదృష్టం లేదు సరే ఒకవేళ అంటే బాబా చెప్పినారు కదా వీళ్ళకి అదృష్టం లేదంటే పాపం ఏమి చెయ్యరు అట్లా అని ఆ పాయింట్ విని అలిగిపోయినాడు మళ్ళీ చెప్పినాడు డ్రామాలో అదృష్టమే లేదంటే మరి డ్రామా ఎందుకు నా ద్వారా పురుషార్థం చేయించలేదు డ్రామా కదా చేయించాలి నా అదృష్టాన్ని అట్లా అని డ్రామా పైన కోపం వచ్చేసింది మళ్ళీ జ్ఞానమే వదిలేశాడు వాళ్ళని ఏమీ చెప్పేది बुद्धिशालिया ऐसे तुमको भी बहुत मिलते हैं మన దగ్గర కూడా ఇట్లా చాలామంది వస్తారు మీరు చెప్పినారు కదా డ్రామా ఉంటే చేస్తాను అయ్యో పురుషార్థం చేయాలి కదా అట్లా వదిలేస్తే ఎట్లా तुम्हारा लक्ष्य ही क्या है ये में ऑब्जेक्ट सामने खड़ा है ना बैच तो तुम्हारे पास है जैसे अपने पोता मेल देखते हो तो बैच को भी देखो अपनी चाल चलन को भी देखो బాబా చెప్తారు మీ లక్ష్యం మీ ముందు ఉంది
ఈ బ్యాడ్జ్లో కూడా లక్ష్మీనారాయణ ఉండొచ్చు. ఎట్లా మీరు అకౌంట్స్ రాసుకుంటారు అట్లా ఈ బ్యాడ్జ్ను చూడండి, చూసి నడవడికను చూసుకోండి. ఈ బ్యాడ్జ్లో ఉండే లక్ష్మీనారాయణ లాగా నా జీవనం ఉందా లేదా, అకౌంట్ రాసేటప్పుడు చూస్తారా లేదా, టాలీ అవుతుందా లేదా అట్లా. ఇది కూడా జీవనంలో టాలీ చేసుకోండి. మీ లక్షణాలు, మీ నడవడిక దేవతా సమానం ఉందా లేదా. టాలీ అంటే తెలుసా, అకౌంట్ రాసే వాళ్ళకు బాగా తెలుసు లేదా. సరిపోవాలి దానికి, ఇది ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బులు ఇంకా మిగిలింది, ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది అన్నీ చూసి అది సరిగ్గా ఉండాలి బ్యాలెన్స్. అప్పుడు లెక్క వచ్చింది అని అర్థం. అట్లనే ఈ బ్యాడ్జ్ను చూసుకొని లెక్క చూసుకోండి, మీ నడవడిక ఎట్లా ఉంది, ఈ బ్యాడ్జ్లో ఉంది. కభీ భీ క్రిమినల్ ఆంఖే నా హో. బాబా చెప్తారు, మన కర్ణం వికారి దృష్టిలో ఉండకూడదు. ఇది చాలా చెడ్డ అసహ్యమైన దృష్టి, రాయల్టీయే లేదు. ఎవరినైనా వికారంగా చూసేది, ఫస్ట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. ముఖ్సే కోయి ఈవిల్ బాతే నా నికలే. మన నోటి నుంచి ఏమి అట్లా అశుద్ధ మాటలు రాకూడదు. ఈవిల్ బోల్నే వాలా హీ నహీ హోంగా తో కాన్ సునేగా హీ కేసు క్యా. అశుద్ధ మాటలు మాట్లాడే వాళ్ళే ఎవరు లేదంటే చెవి కూడా పాపం ఏం వింటుంది. సత్యుగంలో అశుద్ధ మాటలు మాట్లాడేదే లేదు, వాళ్ళు వినేదే చాలా మంచి శబ్దాలు, శుద్ధమైన శ్రేష్టమైన మంచి శబ్దాలు. అట్లా మన జీవనంలో లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఎప్పుడు ఎవరి పైన ఇట్లా అశుద్ధంతో మాట్లాడకూడదు. सतयुग में सब दैवी गुण वाले मनुष्य होते हैं, ईविल कोई बात नहीं. उन्होंने प्रारब्ध बाप से ही पाई है. సత్యుగంలో అందరూ దైవీ గుణం ఉండేవాళ్ళు. అక్కడ ఈ దెయ్యాల్లాగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు. ఈవిల్ అంటే అన్ని అశుద్ధ దెయ్యాలు, భూతాలు, అట్లా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేదు. అట్లా దేవతా స్టేజ్ ఇక్కడ బాబా దగ్గర ఉండి ప్రారంధం తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో బాబా చెప్పేట్టుగా అట్లా నడుచుకుని ఆ దేవతాది ప్రారంధం తీసుకున్నారు. ఏ తో సబ్కో బోలో, బాప్ को याद करो तो विकर्म विनाश हो जाएंगे. झाड़ तो उनका बड़ा रहता है. इस समय तुम बदल रहे हो, मनुष्य ही देवता बनते हैं. सब इकट्ठे तो नहीं आएंगे ना, आएंगे तो नंबरवार. ड्रामा में कोई बिगर समय एक्टर थोड़ी स्टेज पर आ सकता है. శ్రీ బాబా చెప్తారు, ఇప్పుడు అంటే వికర్మం చేయకూడదు, దీంట్లో చాలా నుక్సాన్ అయిపోతుంది. ఆత్మలో సంస్కారం ఉంటుంది. ఇట్లా సన్యాసిలు ఉంటారు, సన్యాసి ధర్మంలో పోదారు. వాళ్ళది వృక్షం పెద్దగా ఉంటుంది, ఎంతమంది సన్యాసి అయిపోతారు. అయితే సమయం మారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో మనందరూ చేంజ్ అవుతూ ఉన్నాం, మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. అందరూ ఏమి ఒకేసారి కిందో రారు, వాళ్ళ టైంలో వస్తారు. ఏ విధంగా ఇప్పుడు డ్రామాలో ఫస్ట్ ఎవరు వస్తారు, తర్వాత ఎవరు వస్తారు ఉంటుందా లేదా. వాళ్ళ టైం లేదంటే వాళ్ళు స్టేజ్ పైన రారు. వాళ్ళ యాక్టింగ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు స్టేజ్ పైన వస్తారు. ఆ విధంగానే ఇక్కడ ఫస్ట్ దేవీ దేవతలు వస్తారు, తర్వాత వేరు వేరు ధర్మం, తర్వాత సన్యాసి ధర్మాలు, ఈ విధంగా నంబర్ వారు వస్తారు. అప్పటి వరకు అందరూ ఎక్కడ ఉంటారు, స్టేజ్ పైన పార్ట్ వచ్చే వరకు అందరూ రూమ్ల లోపల ఉంటారా లేదా, యాక్టర్స్ అందరూ. ఆ విధంగా మన ఇంట్లో పైన ఉంటాం మన సమయం వచ్చే వరకు. जब समय होता है तो बाहर स्टेज पर आते हैं पार्ट बजाने. वो हद का नाटक है, ये बेहद का नाटक है. సమయం వచ్చినప్పుడే రూమ్ నుంచి బయట వస్తారు
స్టేజ్ పైన పార్ట్ చేశాను. ఆ విధంగా అది हद नाटक सर, ఇది बेहद नाटक. बुद्धि में है हम एक्टर्स से अपने समय पर हम आकर के अपना पार्ट बजाएंगे. ఇప్పుడు ఈ బేహద్ నాటక్లో కూడా అంతే, మన బుద్ధిలో ఉందా లేదా, కరెక్ట్గా మన టైం వచ్చినప్పుడు మన కింద వచ్చి పార్ట్ చేస్తాం అట్లా అని. ఇది బేహద్ది పెద్ద డ్రామా वृक्षम, पेद्द काल्प वृक्षम. नंबरवार आते रहते हैं. पहले पहले एक ही धर्म था, सभी धर्म वाले. ओके, शिव बाबा చెప్తారు, అందరూ ఏమీ చేరి రారు, వాళ్ళ వాళ్ళ పార్టీ ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళు వస్తారు. అది వినారా? तो पहले पहले एक ही धर्म था, सभी धर्म वाले तो पहले पहले आ नहीं सकते. మొదట్లో ఒకే ధర్మ వాళ్ళు ఉంటారు, తర్వాత అందరూ వస్తారు, ఒకేసారి అందరూ రారు. पहले तो देवी देवता धर्म वाले आएंगे पार्ट बजाने. सो भी नंबरवार झाड़ के राज को भी समझाना. बाप ही आकर के सारे कल्प वृक्ष का ज्ञान सुनाते हैं. इसकी भेंट फिर निराकारी झाड़ से होती है. एक बाप ही कहते हैं, मनुष्य सृष्टि रूपी झाड़ का बीज मैं हूँ. बीज में झाड़ समाया हुआ नहीं, लेकिन झाड़ का ज्ञान समाया हुआ है. ఇది ఎంత బాగుంది చూడండి పాయింట్. అంటే శివబాబు చెప్తారు, మొదట్లో దేవీ దేవత ధర్మం వాళ్ళు వస్తారు. ఈ విషయాలంతా కల్పవృక్షంలో చాలా బాగుంది చెప్పేదానికి. బాబా చెప్తారు, ఈ కల్పవృక్షాన్ని జ్ఞానం ఏముందో అది నేనే వచ్చి మీకు చెప్తాను. దీని మరి పైన నిరాకారి వృక్షంతో కంపేర్ చేయొచ్చు. ఇట్లా పైన చూపించినారు నిరాకారి వృక్షం, అట్లా కింద కూడా లైన్గా మనుషులు వస్తారు. ఒక్క తండ్రియే ఈ కల్ప వృక్షాన్ని బీజ రూపం. బాబా డైరెక్ట్ చెప్తారు, నేనే బీజం దీనికి. అయితే బీజంలో మొత్తం వృక్షం లేదు. అయితే ఆ చెట్టు జ్ఞానం మొత్తం బీజంలో ఉంది, నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ అంతా ఉంది, కానీ బాబా లోపల వృక్షం అంతా ఉన్నారా లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మొత్తం వృక్షాన్ని జ్ఞానం శివబాబా లోపల ఉండేది. हर एक का अपना अपना पार्ट है. చైతన్య జాడేనా, ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ పార్ట్. ఎందుకంటే ఇది చైతన్య వృక్షం. ఈ చైతన్య వృక్షంలో అందరూ ఆ నంబర్ వారు వస్తారు. तो इस झाड़ को कोई भी समझते नहीं. इनका बीज ऊपर में है, इसलिए इसको उल्टा वृक्ष कहा जाता है. అందరూ నంబర్ వార్ కింద వస్తారు. ఈ వృక్షాన్ని గురించి ఎవరికి తెలియదు. ఇది ఉల్టాగా ఎందుకు ఉందంటే దీని బీజం పైన ఉండేది, ఉల్టాగా ఉంది వృక్షం. అందువల్ల బీజం పైన ఉండి అందరూ కింద ఇట్లా వస్తారు. तो अभी तुमको पवित्र बनकर जाना है. तुम्हारे द्वारा योग बल से सारा विश्व पवित्र हो जाएंगे. బాబా చెప్తారు, ఇప్పుడు మన అందరం ఆత్మలు పవిత్రమయ్యేసి ఇంటికి పోవాలి. ఇంటి నుంచి వచ్చినాం, ఇంటికి పోవాలి. మరి యోగ బలం ద్వారా మొత్తం విశ్వం పవిత్రమైపోతుంది. तुम्हारे लिए तो पवित्र सृष्टि चाहिए ना. तुम पवित्र बनते हो तो दुनिया भी पवित्र बन जाती है. बनाना पड़ेगी. బాగా చెప్తారు, మీరందరూ పవిత్రం అయిపోతే ప్రపంచాన్ని కూడా పవిత్రంగా చేయాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు పవిత్ర ఆత్మలు వచ్చి పార్ట్ చేస్తారు, అందరూ పవిత్రమైపోతారు. तुम्हारी बुद्धि में है, आत्मा में ही मन बुद्धि है ना, चैतन्य है. आत्मा ही ज्ञान को धारण करती है. तो मीठे मीठे बाबा का ये सारा राज बुद्धि में होना चाहिए. कैसे हम पुनर्जन्म लेते हैं.
मीठे मीठे बच्चों को ये सारा राज बुद्धि में होनी चाहिए कैसे हम పునర్జన్మ లేతే అంటే శివబాబా చెప్తారు మొదట్లో ఎట్లా మనం పవిత్రంగా ఉంటాం ఆ విధంగా పవిత్రమైపోవాలి. మీకు ఇది కూడా అర్థమైంది, ఆత్మలోనే మనసు బుద్ధి అనేది ఉంటుంది. ఆత్మ అనేది చైతన్యం, దాంట్లోనే జ్ఞానం ధారణ అవుతుంది. బాబా చెప్తారు మధురమైన బిడ్డలు, మీరు ఈ రహస్యం అంతా తెలుసుకున్నారంటే సదా బుద్ధిలో ఉండాలి. ఎట్లా మనం పునర్జన్మం తీసుకుంటాం. 84 జన్మానికి చక్రం పూర్తి అయిపోతుంది. అందరికీ మళ్ళీ డ్రామాలో ఉండే పార్ట్ అందరికీ పూర్తి అయిపోతుంది. తో అందరూ పవిత్రమైపోతారు. ఇది అనాది డ్రామా చేసే ఉంది. ఒక సెకండ్ కూడా ఇది ఊరికే ఉండదు. డ్రామాలో పార్ట్ జరుగుతూనే ఉంటుంది. సెకండ్ బై సెకండ్ ఏమంతా జరుగుతూ ఉంటుందో అదంతా మళ్ళీ కల్పన తర్వాత రిపీట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆత్మలో కూడా అవినాశి పార్ట్ నిండి ఉంది. అది అవినాశిగా ఆ పార్ట్ ప్రతి కల్పం ఏమేమి చేయాలనో అది పార్ట్కి చేస్తూ ఉంటుంది. సో అక్కడ లౌకికలో యాక్టర్స్ ఉంటారు హద్దు డ్రామాలో. అయితే అది 2 గంటల సేపు కానీ 4 గంటల సేపు పార్ట్ చేస్తారు అంతే. ఇక్కడ మరి ఆత్మ ఎంత టైం పార్ట్ చేస్తుంది? ఇక్కడ కూడా న్యాచురల్గా పార్ట్ అందరికి దొరికింది. బిడ్డలకు చాలా సంతోషంగా ఉండాలి. అతీంద్రియ సుఖం ఈ సంగం యుగాని గాయన. తండ్రి వస్తారు 21 జన్మానికి కోసం మనకు సదా సుఖీగా చేసేదానికి. తో ఎంత ఖుషి ఉండాలి. ఇది ఖుషిగా ఉండే మాటనా లేదా? సదా సుఖంగా ఉండేది. ఎవరు దీని గురించి బాగా తెలుసుకుంటారు వాళ్ళే వేరే వాళ్ళకి కూడా బాగా చెప్తారు. సర్వీసబుల్ అవుతారు, సర్వీస్ చేయాలి. కొందరు మరి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ఎంత కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? ఆ కోపం మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ప్రవేశమైపోతుంది. ఎంత వండర్ఫుల్. ఒకరి కోపం వస్తే అది ఇంకొకరి లోపల కూడా ప్రవేశమైపోతుంది. తాళి దో హాత్సే బజ్తీ హై. 2 చేతనే కదా క్లాప్ అయ్యేది. ఒకరితో మాత్రమే ఉంటే లేదు, ఇద్దరికి వచ్చేస్తుంది. ఇక్కడ మరి మనకు బాబా శిక్షణ ఇస్తారు. ఏమేమి శిక్షణ ఇస్తారంటే కోపం ఎవరిని కోపం చేసుకుంటే మనం వాళ్ళకి ఏం చేయాలి? ఎవరికైనా మన పైన కోపం వస్తే తిరిగి మనం ఏం చేయాలి? మనం వాళ్ళకు పూలు ఇవ్వాలి, అంటే వాళ్ళని మహిమ చేయాలి. చాలా ప్రీతిగా వాళ్ళకి చెప్పాలి. ఇది కూడా ఒక భూతం. కోపం అనేది చాలా పెద్ద భూతం. ఇది చాలా నష్టం చేసేస్తుంది. అందుకే బాబా చెప్తారు ఎప్పుడు కోపం రాకూడదు. మనకు నేర్పించేది ఎవరు? ఇదంతా క్రోధం రాకూడదు అట్లా అని శివబాబా నేర్పిస్తారా లేదా? బాబా మనకి ఎంత బాగా నేర్పిస్తారు. కొందరికి మరి ఎంత కోపం కూడా ఉంటుంది. కొంచెం కూడా కోపం రాకుండా మనం మన చూసుకోవాలి. నంబర్ 1 పురుషార్థం ఏమో అందరూ చేస్తూనే ఉన్నారు. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తున్నారు, కొందరు చాలా కూల్గా ఉన్నారు. టండే పురుషార్థి వాళ్ళే అప్పుడు నామ్ బదనాం కరేంగి. కూల్గా పురుషార్థం అవుతుంది అంటే చేయరు, లేజీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ పేరే చెడిపోయేట్టుగా చేసుకుంటారు, తన పేరే చెడిపోతుంది. ఎవరినైనా కోపం ఉంటుంది, ఎక్కడ పోదారో అక్కడ అది బయట వచ్చేస్తుందా లేదా? అప్పుడు కూడా వాళ్ళ నడవడికే సర్లేదు అని అందరూ వాళ్ళని అంటే చెడ్డ పేరు వచ్చేట్టుగా చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ క్రాస్ చేయాలి, ఫుల్గా మనం ఎగ్జామ్ క్రాస్ చేయాలి. ఎగ్జామ్ అయిపోతే అన్నీ తెలుస్తుంది, అవుట్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిన తర్వాతనే రిజల్ట్ అవుట్ అయ్యేది. దానికి ముందు రిజల్ట్ ఏం అవుట్ కాదు. సో ఎవరెవరు ఏమేమి చేసినారు అన్నీ సాక్షాత్కారం అయిపోతుంది. సో ఎవరు ఏం పని చేసినారు దాని ప్రకారం వాళ్ళకు మహిమైనా అవుతుంది,
అందరూ ఏమైనా డిగ్రేడేషన్ కానీ అప్గ్రేడ్ కానీ మహిమ కానీ వాళ్ళు చేసే పనిని పట్టి ఉంటుంది. तो तुम बच्चे ड्रामा के आदि मध्यांत को जानते हो, तुम सब अंतर्यामी. డ్రామాది రహస్యం అంతా మనం తెలుసుకున్నాం. మన లోపల ఉండే మాటని బాగా తెలుసుకున్నాం. ఆత్మ अंदर में जानती है ये सृष्टि चक्र कैसा फिरता है. सारी सृष्टि के मनुष्यों की चाल चलन का, सब धर्म वालों का तुम्हें ज्ञान है. బాబా చెప్తారు, మీకు ఇప్పుడు మొత్తం సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది జ్ఞానం ఉంది. ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్కరిది నడవడికి అంతం చూస్తే, వాళ్ళ ధర్మం కూడా చూస్తే అన్ని నాలెడ్జ్ మీ లోపల ఉంది. ఈ నడవడికతో ఇప్పుడు ఏం యుగం జరుగుతూ ఉంది, ఎట్లా వేరే ధర్మం వాళ్ళు వస్తారు, అన్నీ మనకు తెలుసు ఇప్పుడు. తో ఇస్కో కహా జాతా హై అంతర్యామి. అంతర్యామి అంటే ప్రతి ఒక్క విషయం బాగా తెలుసు మీకు. వాళ్ళ మనసులో ఉండేది కాదు, వాళ్ళ నడవడికే చూసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుస్తుందా లేదా. आत्मा को सब मालूम पड़ गया है. ऐसे नहीं भगवान घट घट वासी है, उसको जानने की क्या दरकार है. అంటే ఆత్మయే ఇప్పుడు అన్నీ తెలుసుకుంది. ఒకవేళ పరమాత్మ అందరి లోపల ఉన్నారనుకోండి, మరి పరమాత్మ తెలుసుకునేది ఏం అవసరం ఉంది, ఎందుకోసం జ్ఞానం వినాలి. ఎక్కడైనా భగవాన్ కూర్చొని ఇంకొక భగవాన్ దగ్గర జ్ఞానం వింటారా? లేదు. वो तो अभी कहते हैं जो जैसा पुरुषार्थ करेंगे वैसा फल पाएंगे. బాబా ఇప్పుడు మనకు చెప్తున్నారు, ఈ సమయంది మాట, మీరు ఎట్లా పురుషార్థం చేస్తారు అట్లా మీకు ఫలం ప్రాప్తి అవుతుంది. मुझे जानने की क्या दरकार, जो करता है उसकी सजा भी खुद पाएंगेనా. అంటే మనుషులు అనుకున్నారు పరమాత్మ అంతర్యామి అందరి లోపల ఉండి తెలుసు అంటాను. బాబా ఎందుకు అదని తెలుసుకోవాలి. బాబాకు ఇంత మాత్రం తెలుసు, ఎవరు ఏం చేస్తారో దాని పనిష్మెంట్ వాళ్ళకి ఉంటుంది. అంతర్యామి అని చెప్పారు బాబాని. ఐసే చలన్ చలేంగే తో అదం గతి హో పాయింగ్. ఇట్లా పాపం చేసే పని చేస్తూ ఉంటే వాళ్ళ జీవన అధోగతి అయిపోతుంది. पद भी कम हो जाएगा, वो स्कूल में तो नापास हो जाएंगे, तो फिर दूसरे वर्ष पढ़ते हैं. ये पढ़ाई तो होती है कल्प कल्प एक बार, अभी न पढ़ेंगे तो कल्प कल्पांतर नहीं पढ़ेंगे. అంటే శివబాబు చెప్తారు, ఇప్పుడు ఏం మీరు చేస్తారు, ఇది ప్రతి కల్పం అదే అయిపోతుంది. లౌకికలో స్కూల్లో ఏం చదువుతారు అది ఒక సంవత్సరం ఫెయిల్ అయితే ఇంకొక సంవత్సరం మనం రాయొచ్చు ఎగ్జామ్. అయితే ఇక్కడ చదువు మాత్రం కల్పకల్పాంతరం అదే అయిపోతుంది. ఇప్పుడు సరిగ్గా చదవలేదంటే ప్రతి కల్పం అదే అయిపోతుంది. సో ఈశ్వరి లాటరీతో పూరి లేనిచాయి. ఇప్పుడు సంగం యుగంలో శివబాబా వచ్చి ఈశ్వరి లాటరీ ఇస్తున్నారంటే అది ఇప్పుడే తీసుకోవాలి. ఏ బాత్ తుమ్ బచ్చే సమझ सकते हो, जब भारत सुखधाम होगा तभी बाकी सब शांति धाम में होंगे. बच्चों को खुशी होनी चाहिए, अभी हमारे सुख के दिन आए कि आए. బాబా చెప్తారు, మనం అందరం ఎప్పుడు మన ధర్మంలో సుఖంగా సుఖధాంలో ఉంటామో అప్పుడు మిగతా వాళ్ళందరూ శాంతిధాంలో ఉంటారు. మనకి చాలా సంతోషం ఉండాలి, మన సుఖాన్ని రోజులు జల్దీ వచ్చేసింది. దీపావళి చేస్తే ఎంత దగ్గర వస్తే ఖుషి అవుతారా లేదా? ఒకవేళ ఇంకా ఒక నెల ఉంది అనుకోండి దీపావళి, అప్పుడు నుంచే పిల్లలు ఏం చేస్తారు, ఖుషిగా టపాసులు వేస్తారు. ఇంకా 2-3 రోజులు ఉంటే ఇంకా చాలా ఖుషి. ఎందుకు అని అంటే కొత్త బట్టలు వేసుకుంటారు. దీపావళికి కంపల్సరీగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. మరి వాళ్ళకి ఏమేమి దొరుకుతుంది. మనం కూడా ఏం చెప్తాం, तुम भी कहते हो स्वर्ग आ रहा है, हम आत्मा श्रृंगार करें तो स्वर्ग में अच्छा सुख पाएंगे.
అంటే స్వర్గానికి పోదాం మనం. మన ఆత్మ ఇప్పుడు శృంగారం చేసుకుంటే స్వర్గంలో మంచి సుఖం ఉంటుంది. షౌకార్ को तो షౌకారీ का नशा रहता है. मनुष्य बिल्कुल घोर नींद में है. फिर अचानक पता पड़ेगा कि ये तो सच कहते हैं. అంటే షౌకారిది అహంకారంలో ఉంటారు. ఇప్పుడు మనుషులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మళ్ళీ సడన్గా లేచి చూస్తారు, అయ్యో వీళ్ళు చెప్పేది ఎంత సత్యంగా ఉంది అట్లా అని, సత్యం చెప్పినారు అట్లా అని. సచ్కో తబ్ సమझेंगे జబ్ సచ్ కా సంగ్ హో. సత్యాన్ని గురించి ఎప్పుడు తెలుసుకుంటారంటే వాళ్ళకు సత్యాన్ని సంఘం ఉండాలి, అప్పుడే సత్యాన్ని తెలుసుకుంటారు. అభి తుమ్ సచ్ కే సంగ్ మే హో. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సత్యాన్ని సంఘలో. తుమ్ సత్ బన్తే హోతో, సత్ బాప్ ద్వారా మన సత్యంగా అవుతాం, సత్యమైన తండ్రి ద్వారా. तो वो सब असत्य बनते हैं. అసత్య ద్వారా మనుషులందరూ అసత్యంగా అయినారు. అసత్యం ద్వారా మనం తండ్రి ద్వారా సత్యంగా అవుతూ ఉన్నాం. ఆఖరి విజయ్ తో తుమారీ హీ హేనా. సత్యతాగే కదా విజయం, ఫైనల్గా మనకే విజయం. जिन्होंने कल्प पहले पद पाया है वो ज़रूर पाएंगे. ये सर्टन है. वहाँ అకాలి మృత్యు नहीं होती है. అంటే కల్పం ముందు ఎవరు ఏ పదవి తీసుకున్నారో వాళ్ళు గ్యారంటీ ఇప్పుడు కూడా తీసుకుంటారు. ఇది మాత్రం గ్యారంటీ. అక్కడ సత్యుగంలో అకాలి మృత్యుయే లేదు. ఆయు भी बड़ी होती है. जब पवित्रता थी तो ఆయు थी. అంటే సత్యుగంలో ఆయుష్ కూడా పెద్ద. ఎప్పుడు పవిత్రత ఉంటుందో అప్పుడు ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది. पतित पावन परमात्मा बाप है तो ज़रूर उनसे उसने पावन बनाया होगा. అంటే పతిత్ పావన్ తండ్రి అంటే వాళ్ళే కదా పావన్ చేసి ఉంటారు. కృష్ణకి బాస్ శోభ్తినే. పతిత్ పావన్ కృష్ణ అని చెప్పేది బాలేదు. తండ్రియా ఏమి కృష్ణ. పురుషోత్తम संगम पर कृष्णा फिर कहाँ से आया. ఈ పురుషోత్తమ సంగం యుగంలో కృష్ణ ఎక్కడి నుంచి వస్తారు? లేదు. వహీ ఫీచర్ వాలా మనుష్యతో ఫిర్ అభినయ సక్త ఉసమయ. అదే కృష్ణ లక్షణం ఉండేవాళ్ళు సత్యుగంలోనే వస్తారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు లాస్ట్లో ఈ బ్రహ్మ బాబా శరీరం. तो 84 जन्म, 84 फीचर्स, 84 एक्टिविटीज़, ये बना बनाया खेल है. మన 84 జన్మల్లో 84 లక్షణాలు, 84 నడవడికలు, ఇదంతా డ్రామాలో చేసే ఉంది. तो उसमें फ़र्क नहीं पड़ता है. ఏమీ డిఫరెన్స్ ఉండదు. ड्रामा कैसे वंडरफुल बना हुआ है. आत्मा छोटी बिंदु है, इसमें अनादि पार्ट भरा हुआ है. ఎంత వండర్ఫుల్ డ్రామా ఇది. ఆత్మ ఎంత చిన్న బిందు, దాంట్లో ఇట్లా అనాదిగా పార్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇది ఎంత గుట్టు రహస్యమైన మాట ఇది. మనుషులు సున్కర్ వండర్ ఖాయింగ్. మనుషులు ఇదంతా వింటే చాలా ఆశ్చర్యంగా అవుతారు. పరంతు పహలే తో ఈ पैगाम देना है कि बाप को याद करो. అయితే ముఖ్య మాట ఏమంటే తండ్రి తలంపు చేసానికి వాళ్ళకు సందేశం ఇవ్వాలి. వహీ పతిత్ పావన్ హే సర్వకా సద్గతి దాతా హై. వాళ్ళే పతిత్ పావన్ సర్వకా సద్గతి దాత. ఇదాన్ని మనుషులకు మనం చెప్పాలి. సత్యయుగంలో దుఃఖానికి మాటనే లేదు. కలియుగంలో ఎంత దుఃఖం ఉంది, అన్నిట్లా దుఃఖం కలియుగాలు. అయితే మనుషులకు ఇదాన్ని ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ కూడా బాబా బిడ్డలకు నంబర్ వారు తెలిసింది. बाप तो रोज़ समझाते रहते हैं, तुम बच्चे जानते हो शिव बाबा आया हुआ है हमको पढ़ाने फिर साथ ले जाने. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది
బాబా కూడా రోజు చెప్తూ ఉంటారు, తండ్రి వచ్చిందే దేనికంటే మనకు చదివించి బాగా మళ్ళీ మనందరినీ తన వెంట ఇంటికి పిలుచుకుపోయేదానికి. साथ में रहने वालों से भी బాంధవ్య ज़्यादा याद करती है. ఏ బ్రహ్మ బాబా దగ్గర ఎంతమంది ఉంటారు సమర్పణ, వాళ్ళకంటే ఎక్కువగా బంధనంలో ఉండే వాళ్ళు మాటలు బాగా తలంపు చేస్తారు బాబాని. ఓ ఊంచ్ పద్ పా సక్తి హై, వాళ్ళకు మంచి పదవి దొరుకుతుంది. ఫ్రీగా ఉండే వాళ్ళ బదులుగా బంధంలో ఉండే వాళ్ళు ఎక్కువ తలంపు చేసి మంచి పదవి తీసుకోవచ్చు. ఏ బీ సమజ్నేకి బాతే, ఇది కూడా అర్థం చేసుకునే మాట. తో బాబాకి యాద్ మే బహుత్ తడప్తీ హై, వాళ్ళందరూ బాబా తలంపులో ఎంత ప్రీతిగా తలంపు చేస్తూ ఉన్నారు బాబాని ఎప్పుడు మీట్ చేసేది. బాప్ कहते हैं बच्चे याद की यात्रा में रहो, दैवी गुण भी धारण करो तो बंधन कट जाएंगे. ముఖ్య మాట బాబా చెప్తారు, తలంపుని యాత్రలా ఉండండి, దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోండి, అప్పుడు బంధనాల నుంచి ముక్తి అయిపోతారు, బంధన అంతా వెళ్ళిపోతుంది. పాప్ కా గడా ఖతం హో జాయేగా, ఈ పాపాని కుండ మరి ఫైనల్గా పగిలిపోతుందా లేదా. అందువల్ల బాబా తలంపు దైవీ గుణాలు చాలా ముఖ్యం. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, अपनी चाल चलन देवताओं जैसी बनानी है. कोई भी ईविल बोल मुख से नहीं बोलना है. ये आंखें कभी क्रिमिनल ना हो. అంటే మన నడవడికే దేవతలాగా చేసుకోవాలి. మన నోటి నుంచి ఎప్పుడు ఈ అశుద్ధ దెయ్యాలలాగా ఉండే మాటలు రాకూడదు. మన కన్ను కూడా ఎప్పుడు వికర్మం చేయకూడదు, అంటే వికారంగా ఎవరిని చూడకూడదు. ఆత్మ జ్యోతిని చూడండి, ఎంత బాగుంది, అది బ్యూటిఫుల్గా, దాన్ని చూడాలి, శరీరాన్ని ఏమి చూసేది. మరి రెండో పాయింట్, क्रोध का भूत बहुत नुकसान करता है. ताली दो हाथ से बजती है, इसलिए कोई क्रोध करे तो किनारा कर लेना है, उन्हें प्यार से समझाना है. అంటే కోపాని భూతం కూడా చాలా నష్టం చేస్తుంది. క్లాప్ చేస్తే రెండు చేయి, అంటే జగడాలు వేయాలంటే ఇద్దరికి కోపం వస్తే ఎంత జగడాలు, పెద్ద జగడాలు అయిపోతుంది. అందుకే ఎవరికైనా కోపం వస్తే మనం వేరే సైడ్ వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళకి చాలా ప్రీతిగా చెప్పాలి ఎందుకోసం ఏమో జరిగింది ఎట్లా. వరదానం, अव्यक्त रूप की साधना द्वारा पावरफुल वायुमंडल बनाने वाले अव्यक्त फरिश्ता भाव, అంటే అవ్యక్త రూపాన్ని సాధనాల ద్వారా పవర్ఫుల్ వాయుమండలం చేసుకునేవాళ్ళు अव्यक्त फरिश्ता भाव. वायुमंडल को पावरफुल बनाने का साधन है अपनी अव्यक्त रूप की साधना. వాయుమండల్ని పవర్ఫుల్గా చేసుకోవాలంటే అది మనం అవ్యక్త స్వరూపంది సాధన చేస్తూ ఉండాలి. अटेंशन रहे, क्योंकि जिस बात की साधना की जाती है उसी बात का ध्यान रहता है. అంటే మనం పవర్ఫుల్ వాతావరణం చేసుకునే సాధన చేసుకోవాలి, అవ్యక్త రూపధారి సాధన. దీని గడి అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఏ విషయానికి సాధన చేస్తూ ఉంటారు అభ్యాసం, దానిపైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. तो अव्यक्त रूपधारी अव्यक्त स्वरूप की साधना अर्थात बार बार अटेंशन की तपस्या चाहिए. अव्यक्त स्वरूपानी साधన అంటే గడి దానిపైన మనకు ఏం కావాలి, అటెన్షన్కి తపస్య చాయి,
इसलिए अव्यक्त फरिश्ता भव का वरदान को स्मृति में रख शक्तिशाली वायुमंडल बनाने की तपस्या करो तो आपके समान जो भी आएंगे, आपके सामने जो भी आएंगे वो व्यक्ति और व्यर्थ बातों से व्यर्थ बातों से परे हो जाएंगे. అంటే అందుకే బావ చెప్తారు, అవ్యక్త ఫరిష్తా భవది వరదానాన్ని స్మృతిలో పెట్టుకొని శక్తిశాలి వాయుమండల్ చేసే తపస్య చేయండి. అప్పుడు ఎవరందరూ మన ముందు వస్తారు వాళ్ళు వ్యక్త భావం మరియు వ్యర్థ మాటలు దీని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. స్లోగన్, सर्वशक्तिमान बाप को प्रत्यक्ष करने के लिए ఏకాగ్రత की शक्ति को बढ़ाओ. సర్వశక్తిమాన్ తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే ఏకాగ్రతాది శక్తిని పెంచాలి. అర్థమైందా? మళ్ళీ హెడ్డింగ్ వినండి. ఈరోజు బాబా చెప్పినారు, ఈ సంగం యుగంలో బాబా మనకు ప్రేమ్ సాగర్ తండ్రి ప్రీతిది ఆస్తి ఇస్తారు. అందువల్ల అందరికీ మనం ప్రీతి ఇవ్వాలి, కోపం చేసుకోకూడదు. ప్రశ్న, మన రిజిస్టర్ చెడిపోకుండా ఉండేదానికోసం బాబా మనకి ఏం దారి చూపించినారు? బాబా చెప్తారు, ప్రీతిది దారి నేను మీకు చూపించినాను. శ్రీమతం ఏం చెప్తుందంటే అందరి దగ్గర ప్రీతిగా ఉండండి. బాబా శ్రీమతం ఇస్తారు, బచ్చే అందరి దగ్గర ప్రీతిగా నడుచుకోండి అని శ్రీమతం ఇస్తారు. ఎవరికి దుఃఖం ఇవ్వద్దు. కర్మేంద్రియాల నుంచి ఏ పాపం ఉల్టా పని అంత చేయకూడదు. సదా ఇదే చెక్ చేస్తూ ఉండాలి. నా ద్వారా ఏదైనా ఆసురి గుణాలు, నా లోపల ఏమైనా ఆసురి గుణాలు ఉందా ఏమి, నేను మూడి అవుతానా ఏమి, ఏదైనా మాటలు అలిగిపోతున్నానా ఏమి చెక్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం మారుతూ ఉంటాం. ఓం శాంతి.